రెండో రాకడ వరకు పరిశుద్ధాత్మ యుగమే, కృపాకాలమే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ యుగము, ఈ పరిశుద్ధాత్మ యుగములో ముఖ్య పాత్ర పరిశుద్ధాత్మ దేవునిదే. ఎలియాజరు పాత్ర, రిబుకాను సిద్ధపరిచి రిబుకాకు ఇస్సాకును గురించి చెప్పి, హల్లెలూయా, సంఘాన్ని, ప్రతి బిలీవర్ను, ప్రతి వ్యక్తిని ఒక పెళ్లి కుమార్తె సంఘములాగా సిద్ధపడాలి అంటే ఎలియాజరే మెయిన్ కారణం. ఎలియాజరే పరిశుద్ధాత్మ దేవుడు, ఇస్సాకే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు అబ్రహాములాగా. ఆ కుమారుణ్ణి మన మధ్యాకాశంలో కలుసుకోవాలి అంటే ఈ భూమి మీద రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, విశ్వాసాలు కూలిపోయే మాటలు, విశ్వాసాన్ని వదిలిపెట్టే మాటలు, దైవిక ప్రేమ లేని మాటలు, దైవత్వం దిగజారే మాటలు, రకరకాలుగా నీవు ఆత్మీయంగా, ఆత్మలో, ప్రార్థనలో, దేవుల్లో, ఆత్మ సంబంధంగా పరలోకం కొరకు నీ ఆలోచన ఉండకుండా వాడు రకరకాల పరిస్థితులు సృష్టిస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు ఉంచండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకండి.